బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ బీజేపీ నేతలపై హైకమాండ్ సీరియస్ అయింది. ఇష్టారీతిగా స్టేట్మెంట్స్ ఇవ్వడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ లైన్ దాటి నేతలు మాట్లాడడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కవిత లేఖ, కాళేశ్వరం కమిషన్ ఎపిసోడ్లలో నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. అడ్డగోలుగా మాట్లాడుతూ పార్టీ లైన్ అతిక్రమిస్తే ఇక నుంచి ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సొంత ఎజెండాలు పక్కన పెట్టండి, పార్టీ ఎజెండాను దృష్టిలో పెట్టుకోండి అంటూ నేతలకు సూచన చేసింది. కవిత లేఖ, కాళేశ్వరం కమిషన్ నోటీసుల అంశంలో ఎవరికి వారు ఇష్టారీతిగా స్టేట్మెంట్లు ఇవ్వడంపై అధిష్టానం ఆరా తీసింది. అది మీ వ్యక్తిగత స్టేట్మెంట్ అయినప్పటికీ పార్టీ లైన్ గానే పరిగణిస్తారు. నోరు అదుపులో పెట్టుకోండి అంటూ కూడా సీరియస్ అయింది. కవిత లేఖ ఇష్యూ, అదే విధంగా కాళేశ్వరం కమిషన్ ఇష్యూస్ ఏవైతే కొనసాగుతున్నాయో తెలంగాణలో వాటికి సంబంధించి బీజేపీ నేతలు నోరు పారేసుకోవడంపై బీజేపీ అధిష్టానం వాళ్ళపైన సీరియస్ అయినట్లు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. రైట్ వెంకట్. రత్న, చివరికి రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహార శైలి అధిష్టానం వరకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. గత కొన్నాళ్ళ నుంచి రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నేతలు వ్యవహార శైలి భిన్నంగా కనిపిస్తుంది. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎవరు ఎప్పుడు ఎలాంటి కామెంట్లు చేస్తారో తెలియని సందిగ్ధంలో బీజేపీ నేతలు ఉన్నారనేది గత కొంతకాలం నుంచి నడుస్తుంది. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నుంచి కూడా ఇదే వ్యవహార శైలి కొనసాగుతూ వస్తూ ఉంది. తాజాగా లేఖ ఏదైతే కవిత కేసీఆర్కి రాసినటువంటి లేఖ అంశం కావచ్చు, కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నోటీసుల అంశంలో కావచ్చు, బీజేపీ నేతలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం బీజేపీలో కనిపిస్తుంది. ఒకరు కవిత మీద ఒక రకంగా కామెంట్ చేస్తే మరొకరు దానికి భిన్నంగా కామెంట్ చేస్తున్నటువంటి వ్యవహారం కొనసాగుతూ ఉంది. ఒకరు కవిత పార్టీ పెడుతోంది జూన్ 2న ఒకరు మాట్లాడితే, పార్టీలోకి వస్తే మేము తీసుకోమంటూ కూడా కవిత అనర్హురాలు పార్టీ బీజేపీలో రావడానికంటూ మరొకరు కామెంట్ చేస్తారు. ఇట్లా రకరకాలుగా కామెంట్ చేస్తున్నటువంటి నేపథ్యం బీజేపీలో కనిపిస్తుంది. మరొక వైపు కాళేశ్వరం అంశంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఒకరు రాజకీయ నోటీసులు కావు, ఇవి అవినీతి నోటీసులు అంటూ కూడా ఒకరు అభిప్రాయపడితే, మరొకరు వీరందరినీ కూడా ఇదంతా కూడా అందులో ఈటల రాజేంద్ర కూడా నోటీసులు రావడంతో పూర్తిగా ఇది ఈటల రాజేంద్ర టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి కామెంట్లు అంటూ కూడా ఒకవైపు వినిపిస్తున్నటువంటి మాట. మొత్తము ఈ కవిత రాసినటువంటి లేఖ కావచ్చు, కాళేశ్వరం ఇచ్చినటువంటి నోటీసులు కావచ్చు, అట్లనే తాజాగా జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు కావచ్చు, అట్లనే బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అంశంలో ఎవరు కూడా నోరు జారొద్దు, పార్టీ ఎజెండా దృష్టిలో పెట్టుకోండి, జాతీయ పార్టీలో ఉన్నారని దృష్టిలో పెట్టుకోండి అంటూ కూడా అధిష్టానం స్ట్రాంగ్గానే ఈసారి నేతలకు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీంతో ఇటు అధిష్టానం ఇచ్చినటువంటి ఏదైతే స్ట్రాంగ్ వార్నింగ్తో వెంటనే ఢిల్లీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి మొత్తం కూడా బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు, ఇటు ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఎవరు కూడా బీఆర్ఎస్ను నేరుగా టార్గెట్ చేయొద్దండి, ఇటు లేఖ కావచ్చు, ఇటు కాళేశ్వరం విచారణ కావచ్చు, ఎవరు కూడా నోరు జారొద్దండి, ఎవరికి వారు స్టేట్మెంట్లు ఇవ్వొద్దండి, ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడినా కూడా అదంతా కూడా పార్టీ లైన్లోకే వస్తుంది, పార్టీగానే గుర్తిస్తారు. కాబట్టి ఇప్పుడున్న బీజేపీ, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీకి ఏదైతే ప్లస్గా వ్యవహరిస్తుందో, మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నటువంటి జోష్ కావచ్చు, భవిష్యత్తులో కూడా బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఉందనే ఒక టాక్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో నేతల స్టేట్మెంట్లు అన్నీ కూడా పార్టీకి మైనస్గా తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేతలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా కిషన్ రెడ్డి చాలా స్పష్టంగా నేతలకు ఇచ్చినటువంటి అయితే ఉంది. కాబట్టి ఇట్లా నేతలందరూ చేస్తున్నటువంటి కామెంట్లు బీజేపీ పూర్తిగా వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే వ్యవహార శైలి జరిగింది, పార్లమెంట్లో కూడా ఇదే వ్యవహార శైలి జరిగింది. ఇప్పుడు తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నటువంటి తీరు ఆ పార్టీకి పూర్తిగా వ్యతిరేకత అవుతున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం పూర్తి స్థాయిలో సీరియస్గా నేతలకు
వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా చాలా తెలుస్తుంది. ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా మీరు నోరు అదుపులో పెట్టుకోండి. ఏదైతే పార్టీ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి. పార్టీ ఏదైతే ముందుకు తీసుకువెళ్లాలో ఇప్పటికే సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకుంటుంది. భూస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధ్యక్షులు కూడా పూర్తి చేసింది. ఒక స్టేట్ చీఫ్ మాత్రమే ఇంకా ఎంపిక కాలేదు. కాబట్టి పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి, భవిష్యత్ కార్యక్రమాల దృష్టి పెట్టండి. అంతేగాని ఇట్లా ఎవరికి వారు స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయనేది అధిష్టానం చాలా స్పష్టంగా నేతలకు దిశానిర్దేశం చేసిందని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక త్వరలో దీనికి సంబంధించిన అంశంలోనే సునీల్ బన్సాల్ రాష్ట్రానికి రాబోతున్నారు. పార్టీకి భవిష్యత్ కార్యక్రమాలపైన ఒక సెమినార్ కూడా చేయబోతున్నారు. మోడీ 11 ఏళ్ల పాలన పైన పూర్తిగా ప్రజల్లోకి వెళ్లేందుకైతే బీజేపీ కసరత్తు చేస్తుంది. వచ్చే నెల 8 నుంచి పూర్తి స్థాయిలో 11 ఏళ్ల పాలన ఏ విధంగా ఉంది, దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఈ 11 ఏళ్లలో మోడీ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అనేక అంశాల్లో పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే ఒకవైపు బీజేపీ అయితే ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇట్లా పార్టీ కార్యక్రమాలపైన దృష్టి పెట్టకుండా కేవలం బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తే మాత్రం బీఆర్ఎస్ టార్గెట్ చేయడంలో నేతలు కొంత సంయమనం పాటించాలి, నోరు అదుపులో పెట్టుకోవాలన్నది అధిష్టానం పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం ఇచ్చినటువంటి క్లారిటీతో బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, తీరు మారుతుందా లేదా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక మనం చూస్తే తెలంగాణలో ఏదైతే కవిత లేఖ సంబంధించి కానీ ఇక అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బీజేపీ నేతలు నోరు పారేసుకోవడం, వ్యక్తిగతంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇటు బీజేపీ అధిష్టానం స్పందించింది. పార్టీ లైన్ అనేది ఉంటుంది, దాన్ని క్రాస్ చేస్తే కనుక కఠిన చర్యలు ఉంటాయి, మేము ఉపేక్షించమని కూడా వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం, చిన్నపాటి వార్నింగ్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం.